మా ఎరైజ్ చేయొచ్చా? ఓకే సార్. రైట్ చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి ఎవరైనా చెప్తారా? x2 ఆఫ్ 2 ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక 1/10 ఆఫ్ 6 మైనస్ x1 ఆఫ్ 1 మైనస్ x3 ఆఫ్ 1 అంతే కదా. అయితే ఇది గాస్ జాకోబీ మోడల్లో చేస్తే ఇదే అవుతుంది. గాస్ జాకోబీ మోడల్లో ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ మనం ఇనిషియల్ గా ఏ వాల్యూస్ అయితే తీసుకున్నామో అవే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ అలా కాదు. ఆల్రెడీ మనకి ఈ అప్రాక్సిమేషన్ లోనే సెకండ్ అప్రాక్సిమేషన్ లోనే x1 వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ x1 2 గా తీసుకోవాలి. సో ఇక్కడే 1/10 ఆఫ్ 6 మైనస్ 0.6 మైనస్ 0 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఈ వాల్యూ వచ్చేసరికి 1/10 ఆఫ్ 5.4 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 0.54. ఓకేనా. ఇది x2 ఆఫ్ 2 వాల్యూ వచ్చింది 0.54. ఓకే చూడమ్మా, ఇక్కడ ఇనిషియల్ గా తీసుకున్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేయలేదు. ఇదే అప్రాక్సిమేషన్ లో ప్రీవియస్ గా వచ్చిన x1 ఆఫ్ 2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే డిఫరెన్స్ జాకోబీ మెథడ్ కి సైడల్ మెథడ్ కి. అయితే ఈ జాకోబీ మెథడ్ అనేది సైడల్ మెథడ్ అనేది జాకోబీ మెథడ్ ని మాడిఫైడ్ చేస్తే వచ్చేది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జాకోబీ మెథడ్ లో 12 అప్రాక్సిమేషన్స్ కానీ 10 అబోవ్ అప్రాక్సిమేషన్ కానీ చేస్తే కానీ వాల్యూస్ రావు. కానీ ఇక్కడ సైడల్ మెథడ్ లో అందులో సగం చేస్తే సరిపోతుంది. జాకోబీ మెథడ్ లో 10 చేస్తే సైడల్ మెథడ్ లో 5 అప్రాక్సిమేషన్స్ చేస్తే సరిపోతుంది. ఓకే అర్థమైందా? మా అర్థమైందా? ఎరైజ్ చేయొచ్చా? అర్థమైంది సార్. సమాధానం చెప్పండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చూడండి, ఈ స్టెప్ దగ్గర మాత్రమే మనం తెలుసుకున్నట్టయితే మొత్తం ప్రాబ్లం అంతా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఏ విధమైన డౌట్స్ ఉన్నా ఒకసారి రెక్టిఫై చేసుకోండి. చూడండి మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ అప్రాక్సిమేషన్ జాకోబీ మెథడ్ లో తీసుకున్నట్టుగానే x1 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x2 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x3 ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మాత్రం ఇనిషియల్ గా తీసుకున్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సెకండ్ అప్రాక్సిమేషన్ లో వచ్చిన వాల్యూని అదే అప్రాక్సిమేషన్ లో తర్వాత కోఎఫిషియెంట్స్ రావడానికి ట్రై చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చూడండి, x1 ఆఫ్ 2 వాల్యూనేమో 0.6 వస్తే x2 ఆఫ్ 2 వాల్యూ ఎంత వచ్చింది? 0.54. సో ఇదే సెకండ్ అప్రాక్సిమేషన్ లో మనకి ఇంకోటి కావాల్సింది ఏంటంటే x3 ఆఫ్ 2. సో దీనికి 1/10 ఆఫ్ 6 మైనస్ x1 వాల్యూ అది ఈ అప్రాక్సిమేషన్ లోనే ఉంది, అలాగే మైనస్ x2 వాల్యూ కూడా ఇదే అప్రాక్సిమేషన్ లో. ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 6 మైనస్ ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయకూడదు, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేయకూడదు, ఎందుకంటే మన దగ్గర ఈ వాల్యూస్ ఆల్రెడీ ఉన్నాయి. ఏంటవి? 0.6 మైనస్ 0.54. సో ఈ వాల్యూస్ కనుక నేను సాల్వ్ చేసినట్టయితే ఓకేనా, ఈ వాల్యూ 0.486 వస్తుంది. ఓకేనమ్మా. సో చూడండి, ఇక్కడ నాకు వచ్చిన వాల్యూస్ వరుసగా ఇక్కడ రాస్తున్నాను. x1 ఆఫ్ 2 వాల్యూ రావడం జరిగింది ఎంత? 0.6. అలాగే x2 ఆఫ్ 2 వాల్యూ రావడం జరిగింది 0.54. అలాగే x3 ఆఫ్ 2 వాల్యూ రావడం జరిగింది. అంటే ఇది సెకండ్ అప్రాక్సిమేషన్ 0.486. ఎరైజ్ చేయొచ్చమ్మా? ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్.
నెక్స్ట్ మనం చేయవలసింది థర్డ్ అప్రాక్సిమేషన్. సో ఈ థర్డ్ అప్రాక్సిమేషన్ కి చూడండి, థర్డ్ అప్రాక్సిమేషన్ లో x1 3 వాల్యూ కావాలి, అంటే 1/10 ఆఫ్ 6 మైనస్ x2 ఆఫ్ 2 మైనస్ x3 ఆఫ్ 2 ఇనిషియల్ గా. సో ఈ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 1/10 ఆఫ్ 6 మైనస్ x2 ఆఫ్ 2 వాల్యూ మన దగ్గర ఉంది కదా, 0.54 మైనస్ x3 ఆఫ్ 2 0.486. సో వీటిని నేను సాల్వ్ చేసినట్టయితే వాల్యూ వచ్చేసరికి 0.4974 రావడం జరిగింది. అగైన్ ఏ వాల్యూని మనం సాల్వ్ చేయాలి, x2 ఆఫ్ 3 వాల్యూని సాల్వ్ చేయాలి. సో 1/10 ఆఫ్ 6 మైనస్ ఈ వాల్యూ మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి x1 ఆఫ్ 3 వాల్యూ కావాలి, ఎందుకని ముందుగా ఉంది మన దగ్గర ఈ వాల్యూ, మైనస్ x3 ఆఫ్ 2 ఈ వాల్యూ లేదు మన దగ్గర, అంటే ముందు ప్రైమ్ వాల్యూస్ తీసుకోవాలి. సో ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే 1/10 ఆఫ్ 6 మైనస్ 0.4974 మైనస్ x3 వాల్యూ 0.486. సో ఈ వాల్యూని కనుక సాల్వ్ చేసినట్టయితే 0.5017. నెక్స్ట్ x3 ఆఫ్ 3 వాల్యూ కావాల్సి వస్తుంది నాకు. సో 1/10 ఆఫ్ 6 మైనస్ x1 ఈ వాల్యూస్ మళ్ళీ మన దగ్గర ఉన్నాయి, 3 మైనస్ x2 ఆఫ్ 3. చూడండి, ఇక్కడ థర్డ్ అప్రాక్సిమేషన్ తీసుకురావడానికి అదే అప్రాక్సిమేషన్ లో యూజ్ చేసిన వాల్యూస్ ని మాత్రమే, అదే అప్రాక్సిమేషన్ లో వచ్చిన వాల్యూస్ ని మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, 1/10 ఆఫ్ 6 మైనస్ ఈ వాల్యూ మన దగ్గర ఉంది ఎంత, 0.4974 మైనస్ 0.5017. ఈ వాల్యూని మనం సాల్వ్ చేసినట్టయితే 0.5001 అవుతుంది. ఓకే, ఎరేజ్ చేయొచ్చా? ఓకే సార్. స్క్రీన్ మీద రాస్తున్నాను చూడండి, అర్థమవుతుందా? ఒకసారి అందరూ స్పీకర్స్ ఆన్ చేసి, ఎవరికైనా అర్థం కాకపోతే క్వశ్చన్ ఎరేజ్ చేస్తే నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ అప్రాక్సిమేషన్ చేయొచ్చా? Yes, sir. Yes, sir. Yes, sir. Amma. నెక్స్ట్ ఫోర్త్ అప్రాక్సిమేషన్ కి ఆల్రెడీ మన దగ్గర థర్డ్ అప్రాక్సిమేషన్ ఉన్న వాల్యూస్ ని యూజ్ చేసుకుంటాం, కాకపోతే ఒక్క వాల్యూని మాత్రమే ఒకసారి యూజ్ చేస్తాం మనం అంతే. For fourth approximation, x1 of 4 is equal to 1/10 into 6 minus x2 of 3 minus x3 of 3. Values in substitute just సార్ మీరు 5th
చెప్పండి. ఫిఫ్త్ అప్రాక్సిమేషన్ అని రాసేసి. రైట్. ఓకే, 1/10 ఆఫ్ 6 మైనస్ x2 3 అంటే థర్డ్ అప్రాక్సిమేషన్ లో x2 వాల్యూ 0.5017 మైనస్ థర్డ్ అప్రాక్సిమేషన్ లో x3 వాల్యూ 0.5001. సో ఈ వాల్యూని కనుక సాల్వ్ చేసినట్టయితే 0.4998 వస్తుంది. ఓకే, అలాగే x24 is equal to 1/10 of 6 minus x1 4 మైనస్ ఈ వాల్యూ లేదు కాబట్టి x3 3. సో 1/10 of 6 minus 0.4998 మైనస్ x3 వాల్యూ ఇంతకు ముందు వచ్చిన వాల్యూ వేసుకోవాలి 0.5001. సో వీటన్నిటిని కూడా సాల్వ్ చేసినట్టయితే వాల్యూ వచ్చేసరికి 0.5001 రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే x34 is equal to 1/10 of 6 minus x1 of 4 మైనస్ x2 of 4. ఈ రెండు కూడా వాల్యూస్ ఇక్కడ ఆల్రెడీ సాల్వ్ చేయడం జరిగింది కాబట్టి అవే వాల్యూస్ తీసుకుంటున్నాను. 6 మైనస్ 0.4998 మైనస్ 0.5001. సో ఈ వాల్యూని కనుక నేను సాల్వ్ చేసినట్టయితే 0.5002 రావడం జరుగుతుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, వచ్చిన వాల్యూస్ వీటికి నియర్ గా ఈక్వల్ గానే ఉన్నాయి. అంటే ఎరైజ్ చేయొచ్చమ్మా. చూడండి, ఇప్పుడు ఫోర్త్ అప్రాక్సిమేషన్ లో వచ్చిన వాల్యూస్ ఇక్కడ రాయడం జరుగుతుంది. థర్డ్ అప్రాక్సిమేషన్ పక్కనే 0.4998 అలాగే నియర్లీ ఈక్వల్ టు 0.5001 అలాగే నియర్లీ ఈక్వల్ టు 0.5002. సో చూడండి, ఇవి ఫోర్త్ అప్రాక్సిమేషన్ వరకు చేస్తే 0.49, ఇది 0.49, అలాగే 0.50, అలాగే 0.50, అలాగే 0.50, 0.50. సో ఇక్కడతో మనం ఈ అప్రాక్సిమేషన్స్ ఆపేయచ్చు. సో ఆపేసి మనం ఏం రాయాలంటే ద సొల్యూషన్ ఈస్ ఎరేజ్ చేయమా. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. చూడండి, therefore the solution is x1 4 is equals to 0.4998 నియర్లీ ఈక్వల్ టు 0.5. అలాగే x2 of 4 is equal to 0.5001 నియర్లీ ఈక్వల్ టు 0.5. అలాగే x3 4 ఈక్వల్ టు 0.5002 నియర్లీ ఈక్వల్ టు 0.5. సో ఈ మూడు వాల్యూస్ రాయాలి. ఓకేనమ్మా. ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? జాకోబీ మెథడ్ కి అలాగే సైడల్ మెథడ్ కి డిఫరెన్స్ ఏంటో తెలిసిందా? మెయిన్
అమ్మా ఓకేనా? ఇదే ప్రాబ్లమ్ ని గాస్ జాకోబీ మెథడ్ లో చేయండి. ఎన్ని అప్రాక్సిమేషన్స్ లో సాల్వ్ అవుతుందో చూడండి. అలాగే గాస్ జాకోబీ మెథడ్ లో చేసిన ప్రతి ప్రాబ్లమ్ ని కూడా సైడల్ మెథడ్ లో కూడా చేయండి. అప్పుడు వేరియేషన్ తెలుస్తుంది. గాస్ జాకోబీ మెథడ్ లో ఎక్కువ అప్రాక్సిమేషన్స్ చేస్తేనే కానీ వాల్యూ రాదు. అదే గాస్ సైడల్ మెథడ్ లో అవే అప్రాక్సిమేషన్ వాల్యూస్ మినిమం గా ఉంటే సరిపోతుంది. అంటే హాఫ్ అంటే జాకోబీ మెథడ్ లో 10 అప్రాక్సిమేషన్స్ చేస్తే సైడల్ మెథడ్ లో 5 చేస్తే సరిపోతుంది. అలాగే జాకోబీ మెథడ్ లో 12 అప్రాక్సిమేషన్స్ వరకు ఆన్సర్ రాకపోతే సైడల్ మెథడ్ లో 6 అప్రాక్సిమేషన్ లో ఆన్సర్ వచ్చేయడం జరుగుతుంది. ఓకే, వెరైజ్ చేయొచ్చా? Yes, sir. ఈ మెథడ్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీ మెథడ్ లో డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? లేవు అంటే లేవని చెప్పండి, ఎలాగా ఉండవు మీకు కదా. తర్వాత ఈ రెండు మెథడ్స్ నుంచి మాత్రమే ఎస్ఏ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సైడల్ మెథడ్ నుంచి, జాకోబీ మెథడ్ నుంచి, ఈ రెండు మెథడ్స్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నేను చెప్పిన లాస్ట్ క్లాస్ లో ఉన్న ప్రాబ్లం కానీ, అలాగే ఈ క్లాస్ లో ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం కానీ, ఈ రెండు ప్రాబ్లమ్స్ లో ఏదో ఒకటి కంపల్సరీ. ఈ రెండు ప్రాబ్లమ్స్ ను దాటి ఇప్పుడు కూడా అసలు పేపర్ ఇవ్వలేదు. చూడండి, ఇవే ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయండి. ఓకేనమ్మా? క్లాస్ ఎండ్ చేస్తున్నాను. అమ్మా నెక్స్ట్ చూడండి, చూడమ్మా దీని మీద థీరం కూడా చెప్పుకుందామా? అక్కడతో ఇది మొత్తం చెప్పుకుందాం సార్. యూనిట్ అయిపోతుంది. రైట్, సింపుల్ ఈక్వేషన్స్ లో చెప్తానమ్మా. దీన్ని హెడ్డింగ్ పెట్టుకోండి, గాస్ సైడల్ మెథడ్. దిస్ ఇస్ ఏ modification of Gauss-Jacobi method. The system of linear equations a1x plus b1y plus c1z is equals to d1, అలాగే a2x plus b2y plus c2z equal to d2, అలాగే a3x plus b3y plus c3z equals to d3 is written as, ఎలా రాసుకున్నాం? ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x వాల్యూని రాసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x ఈజ్ ఈక్వల్ టు 1/a1 ఆఫ్ b1 మైనస్ b1y మైనస్ c1z. అలాగే సెకండ్ ఈక్వేషన్ నుంచి y తీసుకురావడం జరుగుతుంది. అలాగే థర్డ్ ఈక్వేషన్ నుంచి z వాల్యూ తీసుకురావడం జరుగుతుంది. త్వరగా నోట్ చేయాలమ్మా. సో వీటిని సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 1 అనండి.
సో పని చేద్దాం. మొత్తం సిస్టమ్ ని ఈక్వేషన్ 1 అనుకుంటా దీన్ని 1A అనండి, దీన్ని 1B అనండి, దీన్ని 1C అనండి. 3 ఈక్వేషన్స్ ఎరేస్ చేయొచ్చా? ఓకే సార్. Yes, sir. ఇక్కడ వరకు జాకోబీ మెథడ్ ఏదైతే చెప్పానో ఇక్కడ వరకు అదే చెప్పానమ్మా. We start with the initial approximation. Initial approximation అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ అండి. ఏంటది? x0, y0 and z0. First substituting y0 and z0 values in equation 1A. అప్పుడు మనకి x1 వస్తుంది. ఓకేనా? ఇక్కడ అప్రాక్సిమేషన్ x0, y0, z0 అని తీసుకున్నాను. ప్రైమ్స్ తీసుకోవట్లా ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. సో x1 is equal to 1/a1 of b1 minus b1 y0 minus c1 z0. ఇక్కడికి మనకి x1 వాల్యూ రావడం జరిగింది. నౌ సబ్స్టిట్యూటింగ్ x is equal to x1 comma z is equal to z0 in equation 1b. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే y1 వాల్యూ రావడం జరుగుతుంది b2 ఆఫ్ d2 మైనస్ a2 x1 మైనస్ c2 z0. సో ఇక్కడికి y1 వాల్యూ రావడం జరిగింది. నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ x is equal to x వాల్యూ లేదు కదా మన దగ్గర, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ ఉంది. x is equal to x1 and y is equal to y1. ఈ ప్లేస్ లో a3x b3y ప్లేస్ లో x ప్లేస్ లో x1 y ప్లేస్ లో y1 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి z1 వాల్యూ రావడం జరుగుతుంది ఈక్వేషన్ 1C. సో z1 వాల్యూ రావడానికి ఈ కింద ఈక్వేషన్స్ ఎరేస్ చేస్తున్నాను. So here z1 is equal to 1/c3 of d3 minus a3x1 minus b3y1. Okay na? This process is continued till the values of x comma y and z are obtained to decide degrees of accuracy. అంటే యాక్యురేట్ గా వచ్చే వరకు ఈ వాల్యూస్ చేయడం జరుగుతుంది. ద జనరల్ అల్గారిథం అమరేసేచా Yes, sir. right. The general algorithm is as follows. If xk, yk and zk are the
kth సొల్యూషన్ లేదా kth ఇటరేటివ్, దెన్ ఇక్కడ x k+1 వాల్యూ రావడం జరుగుతుంది. 1/a1 b1 మైనస్ b1 yk మైనస్ c1 zk. అలాగే yk+1 వాల్యూ రావడం జరుగుతుంది. 1/b1 ఆఫ్ b2 మైనస్ a2 x k+1 మైనస్ c2 zk. అలాగే zk+1 వాల్యూ రావడం జరుగుతుంది. ఇది b2 c3 d3 మైనస్ a3 xk+1 మైనస్ b3 yk+1. నోట్ చేయనమ్మా. నోట్ చేశారా? Sir. కింద నోట్ చేసుకోండి. నేను చెప్పేది కింద నోట్ చేసుకోండి. ద రేట్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ గాస్ సైడల్ మెథడ్. The rate of convergence of Gauss-Seidel method is roughly twice that of Gauss-Jacobi method. The rate of convergence of Gauss-Seidel method is roughly twice that of Gauss-Jacobi method. ఓకేనమ్మా. అయితే ఇక్కడ విషయం ఏంటంటేనమ్మా, ఇక్కడ ఈ రెండు మెథడ్స్ లోనూ కూడా పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ కి సెకండ్ అప్రాక్సిమేషన్ కి వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ తీసుకొని పర్సెంటేజ్ ఆఫ్ అప్రాక్సిమేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు జాకోబీ మెథడ్ లోనేమో పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఎక్కువగా ఉంటుంది, సైడల్ మెథడ్ లోనేమో పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్ ని క్యాలిక్యులేట్ చేయడం కానీ దాని గురించి ఇన్ఫర్మేషన్ కానీ మీ సిలబస్ లో ఇవ్వలేదు, కాబట్టి దాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేయదలుచుకోలేదు. ఓకేనా. అయితే రెండు మెథడ్స్ లో ఏ మెథడ్ చేసినా ఆన్సర్ అయితే పక్కాగా సేమ్ వస్తుంది. ఎప్పుడంటే మీ క్యాలిక్యులేటర్ లో ఫిక్స్ వాల్యూ సరిగ్గా ఉన్నప్పుడు. ఓకేనా. చూడండి, ఈ మెథడ్స్ చేస్తున్నప్పుడు మీ క్యాలిక్యులేటర్స్ లో అందరూ ఒకే రకమైన క్యాలిక్యులేటర్ యూజ్ చేసి అందరూ కూడా సేమ్ ఫిక్స్ వాల్యూ కనుక యూజ్ చేసినట్టయితే అప్పుడు అందరికి సమానమైన వాల్యూ వస్తుంది. లేకపోతే ఒకరికి వచ్చిన వాల్యూ ఇంకొకరికి రాదు. ఓకే, నేను క్లాస్ ఎండ్ చేస్తున్నానమ్మా. ఇంకా ఇక్కడతో ఈ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఓకే సార్. ఓకే సార్. Okay, sir. లీనియర్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ అనేవి కంప్లీట్ అయింది. డైరెక్ట్ మెథడ్స్ కానీ ఇటరేటివ్ మెథడ్స్ కానీ. ఓకే, క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఓకే సార్. అలాగే ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది జాకోబీ మెథడ్ లో చేయండి. అలాగే జాకోబీ మెథడ్ లో చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది సైడల్ మెథడ్ లో చేయండి.